ఇక్కడ ఓన్లీ P2 అనే నెంబర్ మాత్రం డిస్ప్లే అయింది. ఇంకా మిగతా సో ఇది కరప్షన్ అన్నమాట. సికింద్రాబాద్ జంక్షన్ టవల్ కూడా ఇచ్చేవాళ్ళు. సో ఈ ప్లేట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ తంతున్నారు మొత్తం ఇక్కడంతా. థర్డ్ ఏసీ కోచ్లో సీలింగ్ లైటింగ్ డిజైనింగ్ చూడండి. సో చాలా మందికి అవేర్నెస్ ఏ విధంగా ఉంటుందో అదే. S1లో చూడండి ఎంత గంభీరంగా ఉందో. ఇదే అనమాట ఫలక్నుమా LHB కోచెస్ రన్ అయ్యేది. స్లీపర్లో కూడా జనరల్ లాగానే ప్యాసింజర్ బోర్డింగ్ అవుతున్నారు చూడండి. ఎక్కడ సీటు వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో చూడండి. జనరల్ కోచ్ 2017 సంవత్సరం నాటిది ఇది. వెల్కమ్ టు ద సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2 అండ్ ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ 15, 2023 అండ్ ప్లాట్ఫామ్ 2 మీద మనం ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ ఏదైతే ఈరోజు న్యూ LHB కోచ్లతో రన్నింగ్ అవబోతుంది అనమాట. ప్లాట్ఫామ్ 2 మీదకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు న్యూ LHB కోచ్లతో మన ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ 23 కోచెస్ కొత్త LHB కోచెస్ అనుకున్నాను. థర్డ్ ఏసీ కోచెస్ మాత్రమే, మిగతావన్నీ మొత్తం వచ్చేసి 2020 మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ జనరల్స్ వచ్చేసి 2017 మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి. అండ్ మెయిన్లీ ఏంటంటే ఇది రేక్ షేరింగ్ సింహపురి సూపర్ ఫాస్ట్. సో ఆ సింహపురి ఆల్రెడీ రన్ అవుతున్నప్పుడు ఆ LHB కోచెస్ కదా, ఆ కోచెస్ అండ్ ఈ కోచెస్ మొత్తం జడ్జ్ చేయడం జరిగింది. లోపల బ్యాగ్ పెట్టేదానికి వెళ్ళామో లేదో మొత్తం చెమట పట్టేసి లోపల ఏసీ ఇంకా ఆన్ చేయలేదు. ఒక్కొక్క ప్యాసింజర్ యొక్క వెయిట్ వచ్చేసి 60 to 70 కిలో ఉంటే వాళ్ళతో పాటు తెచ్చుకున్న లగేజ్ మాత్రం వచ్చేసి మోర్ దాన్ 200 కిలోస్. ఈ విధంగా బకెట్లు అంట, టిఫిన్లు అంట, పెద్ద పెద్ద మూటలు అంట అన్నీ ఇరికిచ్చేస్తున్నాను అనమాట. P6 కోచ్ ఇది. ఆ సీటు వచ్చేసి 59 అప్పర్ అండ్ నా టికెట్ ఫేర్ వచ్చేసి 1735 రూపీస్. సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి హౌడా జంక్షన్ రైల్వే స్టేషన్ మధ్య యొక్క ఈ ట్రైన్ యొక్క టోటల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ 1544 కిలోమీటర్స్. 1544 కిలోమీటర్లను కవర్ చేసేందుకు మన ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ 25 hours 45 minutes సమయం తీసుకుంటుంది విత్ 24 హాల్ట్స్ అనమాట. అండ్ ఈ ట్రైన్ డైలీ సర్వీస్ మన ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ అంటే ప్రతిరోజు మన సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి సాయంకాలము 3:55 ప్లాట్ఫామ్ 2 నుండి బయలుదేరి మరుసటి రోజు సాయంకాలం హౌడా జంక్షన్ రైల్వే స్టేషన్కు 5:40 చేరుకుంటుంది. ఎలక్ట్రిషియన్ మాత్రం లేడు, ఓపెన్ చేసి ఎక్కడికే వెళ్ళిపోయాడు, ఇంకా రాలేదు. ఇక్కడ ఓన్లీ P2 అనే నెంబర్ మాత్రం డిస్ప్లే అయింది, ఇంకా మిగతా మొత్తం అలాగే ఉన్నాయి. ఎకానమీ కోచ్ చూడండి లోపల ఎలా ఉందో, కొత్త కోచ్ అనమాట. లోపల చూడండి మొత్తం వచ్చేసి పెయింటింగ్ స్మెల్ వస్తుంది. సో అండ్ నా సీట్ వచ్చేసి అప్పర్ బర్త్. అది కూడా మొత్తం వచ్చేసి ఇక్కడ సమయం అయిపోయింది 3:55 ఇంకా మన ట్రైన్ ఇలాగ ఉంది. ప్రాబ్లం ఏంటంటే ప్రయాణికులు మొత్తం
నిన్నటి వరకు ఐసీఎఫ్తో కోచ్తో రన్ అయింది కదా. సో ఆ విధంగా ఐసీఎఫ్ సంబంధించినటువంటి చార్ట్ ప్రిపరేషన్ రావడం జరిగింది. సో కోచెస్ అనేది B6, B7, B8 ప్రయాణికులకు కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోయింది అనమాట. నెంబర్లు కొద్దిగా తారుమారు అయిపోయాయి. సో టీసీ వాళ్ళు వచ్చి మొత్తం యూజ్ చేస్తున్నారు. సో ఆ క్రమంలో అనమాట ట్రైన్ ఇంకా మూవ్ అవ్వలేదు. మొత్తం వాళ్ళకు సెట్ చేసి మొత్తం ఎవరి సీటు వాళ్ళకి ఎట్లా ఏందనేది వాళ్ళకు మొత్తం సురక్షితంగా వాళ్ళని కూర్చోబెట్టి ఆ తర్వాతనే ట్రైన్ ప్లాట్ఫామ్ 2 నుండి బయలుదేరుతుంది. సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2 మీద వాటర్ బాటిల్ రైల్ నీరు ప్రైస్ వచ్చేసి 15 రూపాయలు మాత్రమే. మీరు కూడా 15 రూపాయలకు మాత్రమే తీసుకుంటారని రైల్ నీర్ అనుకుంటాను. ఒక్కో కోచ్కు మోర్ దాన్ 5 టీసీలు రావడం జరిగింది. తొందరగా ప్యాసింజర్ల టికెట్ల వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని పరిష్కారం చేసేదానికి అది మాత్రం అయిపోయింది. బట్ ఇంకా ట్రైన్లో చాలా వరకు కొన్ని అలాగే వాటిని ఎటువంటివి చేయకుండా పంపించడం జరిగింది. మనం ఏ వృత్తిలో అయితే ఉన్నామో దానికి బాధ్యులుగా ఉండాలి అండ్ ఆ వృత్తికి న్యాయం చేకూర్చాలి. లేకపోతే ప్రతిదీ అతలాకుతలం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ చూడండి. అంటే నైట్ మళ్ళీ ఈరోజు ఫుల్ డే మొత్తం డిపోలోనే ఉండిందన్నమాట. అంటే 3 గంటల 35 నిమిషాల వరకు డిపోలోనే ఉండిందన్నమాట. ఏ ఎంప్లాయీ కూడా అసలు పట్టించుకోలేదన్నమాట. ఇక్కడికి వచ్చిన ప్లాట్ఫామ్ 2 మీదకి వచ్చిన మొత్తం చెక్ చేసుకుంటున్నాను అనమాట. అంటే ఆన్ డ్యూటీలో చెక్ చేసుకుంటున్నాను. వాటరు, ఏసీ ఫస్ట్ టైం అనమాట. ఫలక్నుమా సూపర్ ఫాస్ట్లో బోర్డింగ్ అవగానే చాలా అంటే ఏసీ లేనేది అనమాట. వచ్చి ఆన్ చేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూడండి మన పవర్ ఎలక్ట్రికల్కి సంబంధించింది మొత్తం అక్కడ ఓపెన్ చేసి వెళ్ళిపోయాడు. ఎలక్ట్రిసిటీ వేరే ఒత్తిడి పిలుచుకోవచ్చు. అంటే అతనికి నీళ్ళు అవేర్నెస్ లేదన్నమాట. ఎందుకంటే వాటర్ సర్క్యూట్ అని మొత్తం వచ్చేసి ఎలక్ట్రికల్ బోర్డుతో ఉంటుందన్నమాట. సో ఆయన ఎవరిని పిలుచుకొచ్చినాడు, వాటర్ మాత్రం కంటిన్యూస్ రన్నింగ్లో పోతానే ఉంది. సో ఈ విధంగా ఒక ప్రాబ్లం కాదు, చాలా ప్రాబ్లమ్ మన థర్డ్ ఏసీ కోచ్లలో, ఎందుకంటే ఇవి కొత్త కోచ్లు కాబట్టి వీటిలో ఉన్నాయి. సో ఈ విధంగా ఇర్రెస్పాన్సిబుల్ మన రైల్వే ఎంప్లాయీస్తో ఉంటే ఇలాగే ఉంటుందండి. యాక్చువల్లీ 3:55 నిమిషాలతో ఇక్కడ నుంచి డిపార్చర్ అవ్వాలి. వాటర్ బాటిల్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి 15 రూపాయలని పెట్టాడు. బట్ మాజా తీసుకుంటే మాజా వచ్చేసి 40 రూపీస్ మాత్రమే. 10 రూపీస్ ఎక్స్ట్రా అంటే 50 రూపీస్. నేను 100 రూపీస్ ఇస్తే 50 ఇచ్చాడు. ఎందుకు ఎంఆర్పీ కన్నా ఎక్కువ తీసుకున్నా అంటే మళ్ళీ 100 వాపస్ చేయడం జరిగింది. సో ఇది కరప్షన్ అన్నమాట. సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2 మీద ఉంది. ఇది ఒకసారి బాగా నోట్ చేసుకోండి. అండ్ వేరే నేను వాటర్ బాటిల్ ఎక్కడ తీసుకున్నానంటే ఐ థింక్ వాటర్ బాటిల్ అక్కడ తీసుకున్నాను. బట్ రీజనబుల్ ప్రైస్ మాత్రమే అది. బట్ ఇక్కడ మాత్రం కరప్షన్. ఇక్కడ జాగ్రత్త. మూడు గంటల 55 నిమిషములకు ప్లాట్ఫామ్ 2 నుండి మన ఫలక్నుమా సూపర్ ఫాస్ట్లో బయలుదేరి వెళ్తుండగా 4 గంటల 20 నిమిషములకు బయలుదేరడం జరిగింది. అంటే ఆ విధంగా 25 మినిట్స్ ఆలస్యంగా చేయడం జరిగింది. మినిట్స్ ఆలస్యంగా ప్లాట్ఫామ్ 2 నుండి మన ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ విత్ న్యూ LHP కోచ్లతో బయలుదేరడం జరిగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మన కోచ్లో
B6లో ఎకానమీలో టీసీ మంచి టీసీ బోర్డింగ్ అయ్యాడు. కొంతమంది రైల్వే స్టాఫ్ అని చెప్పుకుంటూ మెడలో వచ్చేసి ఐఆర్సిటీకి సంబంధించిన లేబుల్స్ ఉంటాయి కదా, వేసుకొని తీరా టీసీ అడగగానే ఎవరు అంటే స్టాఫ్ అంటారు. స్టాఫ్ ఏ స్టాఫ్ మాకేంటి సంబంధం, ఈడ్చుకుంటూ వెళ్ళాడు అనమాట. సో ఇలా ఉండాలి. వెల్కమ్ టు గుంటూరు సెక్షన్. అండ్ ఇక్కడి నుంచి మొత్తం స్టార్ట్ అవుతుంది మన గుంటూరు డివిజన్ అండ్ సౌత్ సెంట్రల్ రైల్వే, పగడిపల్లి జంక్షన్. కొత్త బాత్రూమ్స్ మన థర్డ్ ఏసీ B6లో చూడండి. మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ కొత్తగా కనపడుతున్నాయి. బట్ ఇవి ఎంతవరకు యూజ్ అయ్యాయని అర్థం కాదనమాట. ఎందుకంటే మొత్తం స్టక్ అయిపోయినాయి అనమాట. ఫ్రీగా లేవు. ఒకసారి మనం ఇలా ప్రెస్ చేసామనుకోండి, అలాగే ముందుకి మళ్ళీ వెనక్కి రావడం లేదనమాట. సో వాటర్ ఒకసారి యూజ్ చేస్తే ఆ వాటర్ కంటిన్యూ అలాగే పోతుంది. అండ్ ఇక్కడ ఇది షవర్కి యూజ్ చేసేది కూడా అన్నీ చూడండి, నో వాటర్ చూడండి. నేను ఇలా అసలే ఎక్స్పెక్ట్ చేసుకోలేదు ఈ విధంగా. చూడండి మొత్తం ఎటు చోటు ఓకే. అండ్ అక్కడ చిన్నది ఒక చిన్న గోళం లాగా ఉంది. ఒక చేయి కూడా సరిగా లోపల ఇవ్వడదు అనమాట. మొత్తం ఆయిల్ ఎవరు ఇక్కడ ఏదైనా బట్టలు గిట్ల పెట్టిన మొత్తం బట్టలకు మొత్తం ఆయిల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి మొత్తం ఎలా ఉందంటే చిన్నపిల్లలు ఆటలాడుకుంటూ చూడు ఆ విధంగా అనమాట. మొత్తం చూడండి క్లీనింగ్ అనేది అసలు లేదనమాట. చూడండి ఈ విధంగా మొత్తం ఏదో ఇది ఫెవికాల్ లాగా ఉంది అనమాట. మొత్తం చూడండి మొత్తం ఏ విధంగా ఉందో. థర్డ్ ఏసీ అంటే 2020లో మ్యానుఫ్యాక్చర్ అయిన కోచ్ విధానం చూద్దాం. ఇంటీరియర్ ఎలా ఉందో, పైన సీలింగ్లో లైటింగ్ అండ్ కోచ్ పొజిషన్ వచ్చేసి కింద చూడండి ఎలా ఉందో, లైన్ ఏ విధంగా. సో ఈ విధంగా ఉందన్నమాట. అండ్ మనం ఇప్పుడు ప్లగ్ పాయింట్ గురించి మనం చూద్దాము ఎలా ఉందనేది. కొత్త వింత ఏం లేదన్నమాట. ఇక్కడ చూడండి కేవలం ఒక ప్లగ్ పాయింట్ మాత్రమే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా ఒకటి మాత్రమే. బహుశా అక్కడ వచ్చేసి రీడింగ్ లైట్స్ అటుపక్క ఇటుపక్క ఉన్నాయి. బట్ ఇక్కడ కూడా రీడింగ్ లైట్ ఉంది. అండ్ నేను ఆన్ చేసి చూపిస్తాను చూడండి, ఇదిగోండి. సో ఇది వచ్చేసి వాటర్ హోల్డర్ అనమాట. ఇది బాటిల్ హోల్డర్ అనమాట. అది అంటే ముందున్నట్టుగా ये थोड़ा इधर 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 से उठा, हाथ रख के इधर लिफ्ट करो, इधर 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 नीचे 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 వెరీ గుడ్. సో ఇది ఒకటే అండి. సో ఎందుకంటే మనం ఫోల్డింగ్ క్లోజింగ్ అండ్ ఓపెన్, ఎందుకంటే స్పేస్ వచ్చేసి నైట్ పడుకునేదానికి అంటే కాల్ అని పెట్టుకునేదానికి ఇది ఒకటి. ఏసీ కూడా చూడండి ఇక్కడ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఎకానమీ కాబట్టి ఎకానమీలో ఇది మనకు ముందు కోచెస్లో కూడా ఇలా. సో అప్పట్లో వచ్చేసి వేరే కోచ్లో ఇక్కడ 1 2 అండ్ 1 2 ఏసీ వరకు అయితే మన ఎకానమీ కోర్స్లో పర్ఫెక్ట్ అండి. బట్ ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ డివైస్ ల్యాప్టాప్స్ ఉంటే ఛార్జింగ్ అయిపోతుంటుంది, ఛార్జింగ్ పెట్టుకోవాలి. బట్ వాటికి అంతటికీ వచ్చేసి మొత్తం వచ్చేసి 4 ప్యాసింజర్లకు 2 సాకెట్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒకటి చూడండి, ఇక్కడ చూడండి కొత్త వింత ఏమి లేదండి. మన 2020 మ్యానుఫ్యాక్చరింగ్ ప్రయాణికుల యొక్క అవసరం మనసులో పెట్టుకుని కూడా ఎటువంటి చేంజెస్ అనేది అస్సలు లేదన్నమాట. ఇక్కడ ఒకటే ఉందన్నమాట. అండ్ అక్కడ 2 ఉన్నాయి. అండ్ పైన డెఫినెట్లీగా ఉండవచ్చు. B6 ये B5 జన్మభూమి సూపర్ ఫాస్ట్ కూడా వ్లాగ్ చేసి ఉన్నాము. చూడకపోతే తప్పకుండా చూడండి ప్లీజ్, ఛానల్లో ఉంటుంది. మత్ ఖాలో యార్, डालो कुछ है, डालो खाएगा वो चला. अरे बाप रे, बिस्किट
ఈ వెరైటీగా ఉన్నాయి కదా మంకీస్, మామూలుగా మన సైడ్ ఉండే వీటిని मंकीस अंटार। इसको क्या कहते हैं? इसको क्या कहते हैं? मंकी मतलब ये वेराइटी बंदर ही है, लेकिन इसका शक्ल कुछ और ही है, एकदम काला सा लग रहा है। ये इसका कुछ जात होगा, इसका अलग जात होगा। अरे अरे पूरे आए हैं, बंदर ही है। खबर नहीं मिलता बेचारा। खाने के लिए देखो हर इंसान ही नहीं है, बल्कि जीवन सारे खाने के लिए यार है सब। వెల్కమ్ టు ఫస్ట్ హాల్ నల్గొండ రైల్వే స్టేషన్. జరుగుతుంది ఇక్కడ రిపేర్ మొత్తం, అంటే స్టేషన్ మొత్తం 5:53 109 కిలోమీటర్లు కవర్ చేసుకొని మనం ఫస్ట్ హాల్ట్ అయిన నల్గొండ రైల్వే స్టేషన్కి చేరుకోవాల్సిన షెడ్యూల్ అరైవల్ టైం 5:26. 1 నిమిషం మాత్రం హాల్ట్ తీసుకొని 5:27 ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాల్సిన సమయం చూసాం కదా, 5:53 మొత్తం ఆల్మోస్ట్ 29 మినిట్స్ ఆలస్యంగా ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవడం జరిగింది. ఫస్ట్లో ఐసీఎఫ్ ఉన్నప్పుడు అప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేసాము, హౌడా నుండి సికింద్రాబాద్ జంక్షన్ వరకు. అప్పుడు మనకు చాదర్ అంటున్నాను సారీ, టవల్ కూడా ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు టవల్ లేదంట, టవల్ లేదు. పిల్లో చూడండి వెరైటీగా ఉంది చూడండి. దీనిలో వచ్చేసి ప్రింటింగ్ కూడా రైల్వే సంబంధించింది ప్రింటింగ్ కూడా ఉంది. అండ్ కలర్ చూడండి చాలా బాగుంది. చూడండి మొత్తానికి వచ్చేసి లైటింగ్ చాలా బాగుంది. ఛార్జింగ్ పాయింట్స్ అనేది అస్సలు లేవు. ఏ విధంగా పైన ఉన్న ప్యాసింజర్స్ అంటే అప్పర్ బర్త్ ఏ విధంగా ఛార్జింగ్ చేసుకోవాలి అంటే కింద ఉన్న వాళ్ళ సహాయం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు కిందనే కాదు పైన కూడా బాటిల్ పెట్టుకునే స్టాండ్ ఇవ్వడం జరిగింది. చూడండి ఇలా చేసి ఇలా ఇక్కడ కూడా ఏసీ అయితే ఎక్కడ కూడా తక్కువ లేదు. ప్రతి ఒక్క చోట ఏసీ ఈ గళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ ఏసీ వస్తుంది ఇక్కడ ఆల్ కోచ్ల్లో 3 పిన్ ప్లగ్ మనం ఇన్సర్ట్ చేస్తాం కదా, సో ఆ ప్లేస్లో వచ్చేసి యూఎస్బి పోర్ట్స్ ఇవ్వడం జరిగింది. చూపిస్తాను చూడండి, ఇదిగోండి చూడండి. సో ఇదే అన్నమాట. సో ఈ ప్లగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం సో ఇక్కడే అన్నమాట మనకు యూఎస్బి పోర్ట్ కూడా ఉంది. అటెండర్లు వాళ్ళు కూర్చోడానికి ఒకప్పుడు ఇది చాలా హైట్లో ఉండేది అనమాట. ఇప్పుడు ఈ కోచ్లో వచ్చేసి చాలా కంఫర్టబుల్ లెవెల్లో ఉంది, చాలా బాగుంది, చాలా ఎవ్రీథింగ్ ఉంది. వాళ్ళు ఆ సైడ్కి వెళ్ళారు, నేను సైడ్ కూర్చో ఉన్నాను. కొన్ని చేంజెస్ అయి ఉన్నాయి, చాలా బాగుంది. డస్ట్బిన్ చూడండి ఎలా ఉందో, ఇది డస్ట్బిన్. అండ్ ప్రతి కోచ్లో ప్రతి కంపార్ట్మెంట్లో లైటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంది. ప్రతి ఒక్క దాంట్లో చెక్ చేశాను, లిక్విడ్ అనేది చాలా పుష్కలంగా ఉంది. అండ్ ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది. అండ్ వాటర్ని కంట్రోల్ చేసే ట్యాప్ అనేది ఎక్కడ ఉంది. ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్
माप का स्टिक है, माप स्टिक लेकर ये क्लीन करेगा, ये साफ करेगा, यही करेगा साफ। उधर बैठा था ना, पानी निकल जा रहा है। क्लीन చేసి వెళ్ళమంటున్నారు. అవును క్లీన్ చేసేళ్ళు. మొత్తం గెలీజ్ చేశారు నేను దాని గురించి నేను మాట్లాడతాను. ఆగురా బాబు. నీ ఇంటర్వ్యూ ఎలా చేస్తావా సార్ నీకు నలుగురు నాకు క్లీన్ చెప్పేది కాదు. కాలు జారి పడిపోతే ఎక్కువ వాళ్ళు కాలు జారి పడిపోతే మేము డైలీ యోగంలో ప్రవేశ వ్యక్తులు మేము రోజు ఇదే కదా మీది రోజు కాదు మరి జల్దీ లేకో బస్ దగ్గర మేము ఏ1 ఏ2 ప్రవేశ వ్యక్తులు మేము బాబు నువ్వు ఏ1 లా కాబట్టి H1 లేదు నాకేంటి కన్ఫర్మేషన్ అవ్వలేదు సార్. ఆవరా బాబు బట్ వాళ్ళకి సపోర్ట్ చేయరు వైట్ బెక్క సపోర్ట్. అవును సార్ వైట్ బెక్క సపోర్ట్ నేను కన్ఫర్మేషన్ చేశాను సార్ కానీ కన్ఫర్మేషన్ అవ్వలేదు. వైట్ బెక్క సపోర్ట్ దట్ పర్సనల్లీ స్టేట్మెంట్ చైర్మన్ చేస్తాను. ఆగు ఎన్ని కన్ఫర్మేషన్ అవ్వలేదు సార్. ఫస్ట్ ఆ మిక్కి తాగున్నాడు లేదు సార్ లేదు సార్ సరే ఏ1 బ్రెయిన్ చేస్తాను చూపిస్తాను మీకు. ఏ బాబు నీకు ఏ1 లో ఉంటే ఏ1 లేదు నువ్వు టాపిల్ చేయి సార్. ఓకేనా సార్ బెస్ట్ టీసీ అనేది వాళ్ళ చేతనే క్లీనింగ్ చేయించుకోవడం అనమాట. ఇట్లాంటి టీసీలు మనకు మొత్తం రైల్వేలో మనం ఇండియన్ రైల్వేస్లో ఉండాలా అన్నది చాలామంది ఇలాంటివి చూసి చూడట్టుగా పోతుంటారు. ఒక బాధ్యత ఒక రెస్పాన్సిబిలిటీ. సో వాళ్ళ చేతనే చేయించాడు చూడు మొత్తం క్లీనింగ్ మన టీసీ సార్. నిజంగా హ్యాండ్స్ ఆఫ్. ఇటువంటి టీసీలు మనకు ఉండాలి. సో మీరేమంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. స్లీపర్ కన్ఫర్మ్ అయినా స్లీపర్ కన్ఫర్మ్ టికెటా వెయిటింగ్ లిస్ట్ టికెటా మొదటి నుంచి చూస్తున్నా నేను టీసీని సికింద్రాబాద్ చెప్తున్నా కదా మీతో. అందరినీ ఎవరైతే ఈ మన థర్డ్ ఏసీలో బోర్డింగ్ అవుతారో అందరినీ ఈడ్చుకెళ్తున్నాడు స్లీపర్లోకి, తర్వాత వచ్చేసి జనరల్లోకి, ఆ తర్వాత వచ్చేసి ఇటువంటి ఇతను వచ్చేసి మొత్తం గ్లాసులు ఎరగొడుతున్నాడు. అంతా ఫుల్ తాగి ఉంటారు అనమాట. సో కంప్లైంట్ చేయగానే టీసీ రావడం జరిగింది. సో ఏదైతే వాళ్ళు మొత్తం తాగేసి కింద రచ్చరచ్చ అంతా మొత్తం గెలీజ్ చేశారు మొత్తం. అయితే టీసీ సారు వాళ్ళ చేతనే క్లీనింగ్ చేయించాడు. బాబు వదిలేసి నీ ప్రీవియస్ ట్రావెల్ అయితే నువ్వు ఆ రోజు వెళ్ళి నువ్వు టికెట్ బుక్ చేసుకోండి. ఈ రోజు నీ టికెట్ లేదు కదా, జనరల్లోకి ఎక్కడ ఆగొద్దు, ఎక్కడ ఆగకూడదు. స్టాప్ ఎందుకు, నీకు లోపల నుంచి వెళ్ళిపోవచ్చు. లోపల నుంచి వెళ్ళిపోవచ్చు. అరే భయ్యా, అరే బాబు पीछे जाओ एकदम लास्ट स्लीपर के लास्ट बैठ नहीं तो ये क्या करेगा, दो डब्बा आगे जाएगा उधर ही बैठ जाएगा. मुन्ना ले जाओ मुन्ना. టికెట్లు ఇచ్చేసాను. వాళ్ళు ఎంత న్యూసెన్స్ చేశారంటే ఎక్కడ దిగాలో తెలియదు. కానీ కనీసం ఇక్కడికి లేడీస్ వచ్చి ఇక్కడ మనం వాష్ బేసిన్ దగ్గర కూడా వాష్ చేసుకోలేని పరిస్థితి, భయపడి వాళ్ళ మాటలు వాళ్ళు ఇవన్నీ ఈ అద్దాలు ఉన్నాయి కదా, ఈ అద్దాలు తంతున్నారు మొత్తం. ఇక్కడంతా వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ మొత్తం కింద వేసి ఎట్టంటే చేశారనమాట. సో ఈ విధంగా టీసీ చెప్పడం జరిగింది. టీసీ వచ్చి వాళ్ళు సడన్గా రియాక్షన్ చూశారు కదా, టీసీ దగ్గర తీసుకెళ్లారనమాట. స్లీపర్ వాళ్ళ దగ్గర టికెట్ వచ్చేసి జనరల్ టికెట్ ఉందన్నమాట. సో అక్కడ తీసుకెళ్లారనమాట. సిరిపురం రైల్వే స్టేషన్ దగ్గర హాల్ట్ తీసుకోవడం జరిగింది. కారణం ఏంటంటే ఇప్పుడు తిరుపతి నుండి సికింద్రాబాద్ వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ క్రాసింగ్. వందే భారత్ ట్రైన్లో కూడా జర్నీ చేసి ఉన్నాము. చూడకుంటే చూడండి ప్లీజ్. వెల్కమ్ టు గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ 1.
సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ క్రాస్ అయిన తర్వాత మన ఫలక్నుమా సూపర్ ఫాస్ట్కు మొట్టమొదటి చాలా ఎక్కువ రద్దీ కూడా ప్యాసింజర్ మాత్రం మన గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్లో మాత్రమే ఫోర్త్ హాల్ట్ అవుతుంది. వెల్కమ్ టు ఫోర్త్ హాల్ట్ మన గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్. 281 కిలోమీటర్లను కవర్ చేసుకొని గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్లో చేరుకోవాల్సిన షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి 8 గంటల 20 నిమిషములు. అదేవిధంగా 10 మినిట్స్ హాల్ట్ తీసుకుని 8 గంటల 30 నిమిషాలు ఇక్కడికి బయలుదేరి వెళ్ళవలసి ఉండగా అంటే ఎగ్జాక్ట్లీగా 16 నిమిషాల ఆలస్యంగా ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగింది. గుంటూరు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జిల్లా అన్నమాట. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోనే డివిజనల్ హెడ్ క్వార్టర్ మన గుంటూరు అన్నమాట. సో అదేవిధంగా మన కోచెస్ వచ్చేసి దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఏసీ కమ్ సెకండ్ ఏసీ ఒక కోచ్, అలాగే వచ్చేసి సెకండ్ ఏసీ వచ్చేసి 3 ఉన్నాయి. అదేవిధంగా థర్డ్ ఏసీ వచ్చేసి 8 ఉన్నాయి. స్లీపర్స్ వచ్చేసి 6 ఉన్నాయి. అండ్ ఎస్ఎల్ఆర్స్ 2 ఉన్నాయి. తర్వాత వచ్చేసి జనరల్స్ వచ్చేసి 2 ఉన్నాయి. గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ క్రాస్ అయిన తర్వాత డైరెక్ట్గా ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఉన్న ఫ్యాక్టరీ గారి మేనేజర్ కలవడం జరిగింది. ద సేమ్ టైం వచ్చేసి మనకు డిన్నర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఓవరాల్గా అంటే పప్పు అనేది చాలా గట్టిగా చాలా తిరగబాత ఎవ్రీథింగ్ వచ్చేసి ఇంట్లో ఏ విధంగా ఉంటుందో అదే ఫ్లేవర్ ఉండింది అనమాట. పొటాటో కర్రీ అండ్ పనీర్ కర్రీ ఎవ్రీథింగ్, రోటీ కూడా. అండ్ ఓవరాల్గా ఫుడ్ అనేది నో ఎనీ డిసప్పాయింట్ థింగ్స్ అనమాట. చాలా బాగుండింది, అద్భుతంగా ఉండింది. అండ్ ఆల్సో టుమారో మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ కూడా ప్యాంట్రీలో ఉంటుంది, అలాగే లంచ్ కూడా ప్యాంట్రీలోనే ఉంటుంది. आप लोग कभी दर्शन किए? कनकदुर्ग का दर्शन किया आपने? ये है ना स्टेशन मास्टर के हाथ में रहता है. कभी कोशिश प्लेटफॉर्म में लेना है. वेलकम टू 5th हॉल विजयवाड़ा जंक्शन రైల్వే స్టేషన్. 5 है ना ये. సో ఎక్కడెక్కడ మస్తుగా ఉన్నారండి ప్యాసింజర్స్. వీళ్ళంతా విశాఖపట్నం వెళ్ళే అప్ టు విశాఖపట్నం వరకు అనుకుంటాను. विशाखापट्टनम, विजयनगरम, श्रीकाकुलम आ विधंगा प्लेटफॉर्म 7 पे आया है यार. प्लेटफॉर्म 7 में आया है. $313 కిలోమీటర్లను కవర్ చేసుకొని 5th హాల్ట్ అయిన విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో చేరుకోవాల్సిన షెడ్యూల్డ్ అరైవల్ టైం వచ్చేసి 9 గంటల 40 నిమిషములు. 5 నిమిషములు హాల్ట్ తీసుకుని 9 గంటల 45 నిమిషాలు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళవలసి ఉండగా మా ట్రైన్ ఓన్లీ 9 గంటల 40 అంటే 3 నిమిషముల ఆలస్యంగా మన ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ ప్లాట్ఫామ్ 7 మీదకి చేరుకోవడం జరిగింది. ఏదైతే సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఎంత లేట్గా అక్కడి నుంచి డిపార్చర్ తీసుకునిందో బట్ ఆ తర్వాత ఇంక్రీజ్ అవుతుందో అనుకున్నాను. బట్ అలా ఏం లేదన్నమాట. రాను తగ్గుతూ వచ్చిందనమాట. ఇప్పుడు వచ్చేసి ఓన్లీ 3 మినిట్స్ మాత్రమే, అంటే ఆల్మోస్ట్ ఆన్ టైం అని అనుకోండి. అదేవిధంగా మన ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ దీంట్లో పూర్తిగా ఫ్రమ్ ఎండింగ్ నుండి లాస్ట్ ఆల్ కోచెస్ ఏదైనా చేంజెస్ అయిన అంశం ఏదైనా ఉందంటే అది ఏంటంటే చూపిస్తామని చూడండి. నెంబర్ ప్లేట్ అది ఎందుకు చేశారంటే ఎందుకంటే ఈ ట్రైన్తో ఫలక్నుమా సూపర్ ఫాస్ట్తో సింహపురి సూపర్ ఫాస్ట్ రేక్ షేరింగ్ ఉంది కాబట్టి సో అందుకోసం మొత్తం బోర్డు నెంబర్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్స్ మొత్తం ఇక్కడ మాత్రం కనిపించలేదు. నేను చూపిస్తాను. యాక్చువల్లీ 9 గంటల 45 నిమిషాలుగా ప్లాట్ఫామ్ 7 డిపార్చర్ తీసుకోవాలి మన ఫలక్నుమా సూపర్ ఫాస్ట్. 9 గంటల 52 అంటే 7 నిమిషముల ఆలస్యంగా డిపార్చర్ తీసుకోవడం జరిగింది. విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో మీరు బ్రేక్ఫాస్ట్ అయితేనేమి తర్వాత ఏదైనా లైట్ ఫుడ్ అంటే నైట్లో వచ్చేసి ఏదైనా ఒక బ్రెడ్ ఆమ్లెట్ అనేది తీసుకోవాలంటే ప్లాట్ఫామ్ 1లో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను కదా. సో అక్కడ బ్రెడ్ ఆమ్లెట్ చాలా బాగా అంటే మీ ఫ్రెండ్లోనే వచ్చేసి అక్కడ బ్రెడ్ అంటే ఎగ్ పగలగొట్టి పకోడయ్యా పడిపోతా ఉన్నావు. అంత నీకు పట్టు ఉంటే నువ్వు ఎక్కాలి, లేకపోతే పడిపోతావు కదా, స్లిప్ అయిపోయి కాలు. నేను ఎక్కగలుగుతాను అనే సామర్థ్యం ఉన్నప్పుడే ఎక్కాలి. అందులో ఇవన్నీ సోప్ వాటర్, కాలు జారుతుంది, జారి ఎంతోమంది పడిపోతారు.
హాయ్. రీల్స్ చేస్తారా? ఇది వీడియో ఒకవేళ మీకు ఏదైనా అయ్యింటే వీడియోలో వచ్చేది చెప్పేదయ్యా. మేము చూస్తుంటాం అలాంటివి. దేవుని దగ్గర కాకూడదు ఏమి. నువ్వు మరి అంత మూవింగ్లో ఎక్కితే నువ్వు మరి అక్కడికి వెళ్ళలేను. మరి నీకు దగ్గరలో నీకు వేరే కోచింగ్ ఆడెక్కొచ్చు కదా. గారు రాశారు మళ్ళీ చాలా జరుగుతాయండి. జాగ్రత్త ఉండాలి ట్రైన్ అంటే. ఏమైనా మళ్ళీ ఎవరు థర్డ్ ఏసీ కోచ్లో సీలింగ్ లైటింగ్ డిజైనింగ్ చూడండి, కొద్దిగా ఆకర్షణీయంగానే ఉంది కదా. బెనారస్ నుండి విశాఖపట్నం వచ్చే ఎక్స్ప్రెస్ కూడా వచ్చేసినట్టుగా ఉంది. ఎప్పుడో టైమింగ్ మాత్రం తెలియదు, బట్ ఆల్రెడీ ఇక్కడ ఉంది. సమయం చూడండి 3:13. యాక్చువల్గా 3:20 ఇక్కడికి అరైవల్ తీసుకోవాలి. సో అటువంటిది 7 minutes ముందుగానే మన ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 3 మీదకి చేరుకోవడం జరిగింది. 662 కిలోమీటర్లను కవర్ చేసుకొని 10th హాల్ట్ అయిన విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి తెల్లవారుజామున 3:20. 20 minutes హాల్ట్ అవుతుంది ఇక్కడ. ఆ 20 minutes అంతా లాంగెస్ట్ హాల్ట్. ఎందుకో కూడా మీకు తెలుసు. అంటే ఇక్కడ లోకో రివర్సల్ అవుతుంది. అంటే ఏదైతే ఫ్రంట్ అయిందో ఆ ఫ్రంట్ బ్యాక్ అయిపోతుంది ఇప్పుడు. సో ఈ విధంగా 3:40 ఇక్కడి నుంచి బయలుదేరాలి. చూద్దాం, డైరెక్ట్గా ఇప్పుడు అక్కడికే వెళ్ళిపోదాం. ఓకేనా. యాక్చువల్లీ ఇక్కడ లోపల కోస్ట్లో నుండి క్రాస్ చేసుకుంటూ అన్నీ వెళ్ళిపోవాలనుకున్నాను. ప్యాంట్రీ దగ్గరికి వచ్చేసరికి డోర్స్ క్లోజ్ చేశారు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సంత్రగచ్చి ఎలక్ట్రికల్ లోకో షెడ్కు సంబంధించిన వ్యాప్ 4. అద్దంలో మెరిసిపోతున్నాయి. అండ్ లోపల కూడా ఇలాగే ఉంది. కాకపోతే కొత్త అవడం. విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 3 నుండి ఆన్ టైం 3:40 డిపార్చర్ తీసుకోవాలి. అదేవిధంగా ఎగ్జాక్ట్లీగా ఆన్ టైం తీసుకోవడం జరిగింది. వెల్కమ్ టు 16th హాల్ట్ బాలుగాం రైల్వే స్టేషన్. చాలా స్టేషన్లు మిస్ అయిపోయాయి. ఇది బయలుదేరి వచ్చేసింది అనమాట. హౌడా నుండి బెంగళూరు వెళ్ళే సూపర్ ఫాస్ట్ మెయిల్ ఎక్స్ప్రెస్లో వచ్చేసింది. ఇంకా బయలుదేరేది అనుకున్నాను, ఎందుకంటే మా ట్రైన్ లేట్గా ఉంది కదా, హాఫ్ అన్ అవర్. ఆ విధంగా సూపర్ ఫాస్ట్ అది. ప్లాట్ఫామ్ 3 మీదకి మన ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ చేరుకోవడం జరిగింది. బలుగాం రైల్వే స్టేషన్. 1016 కిలోమీటర్లను కవర్ చేసుకొని మన 16th హాల్ట్ అయిన బాలుగాం రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన షెడ్యూల్డ్ అరైవల్ టైం వచ్చేసి 8:36. 2 minutes హాల్ట్ తీసుకొని 8:38 ఇక్కడ నుంచి బయలుదేరి ఇవ్వాల్సి ఉండగా మన ట్రైన్ పూర్తిగా హాఫ్ అన్ అవర్ లేట్గా, అంటే ఆలస్యంగా ఉందన్నమాట. అండ్ ప్లాట్ఫామ్ 2 మీద కూడా హౌడా నుండి ఎస్ఎంవిటి బెంగళూరు చేరుకునే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా ఉంది. అండ్ 2 minutes హాల్ట్ మన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు. అండ్ అదేవిధంగా
బల్గం అనేది ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోనే కుర్దా డివిజన్లోకి వస్తుంది. ఫుల్ పికప్ అలా స్టార్ట్ అయిందో లేదో ఇలా చూడండి, ఫుల్ పికప్ తీసుకోవడం జరిగింది. ఇలా ఉండాలి ట్రైన్ అంటే. హౌడా నుండి ఎస్ఐ నుండి బెంగళూరుకి వెళ్తుంది సూపర్ ఫాస్ట్. हम कुछ दूसरा नहीं बताते, ये देखो देखो कैसा है देखने के लिए. अच्छा క్లీనింగ్ పర్పస్ అండ్ క్లీనింగ్ మెయింటెనెన్స్ చాలా బాగుంది. మనం లోపల కూడా చూస్తున్నాము. అండ్ ఈవెన్ నా ప్యాంట్రీలో నేను ఇట్లా క్లీనింగ్ చేయడం నేను చూడలేదు అనమాట. సో ఈ విధంగా క్లీనింగ్ ఇక్కడికి వచ్చి आपका नाम भैया आपका नाम జితేందర్ అన్నమాట. చాలా మంచి. వెల్కమ్ టు 17th హాల్ట్ कुर्दा रोड जंक्शन रेलवे स्टेशन. कुर्दा रोड के हो? अरे भाई 1087 కిలోమీటర్లు కవర్ చేసుకొని మన 17th హాల్ట్ అయిన కుర్దా రోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి మార్నింగ్ 9 గంటల 30 నిమిషములు. 20 మినిట్స్ హాల్ట్ ఉండబోతుంది మన ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ ఇక్కడ. బట్ రీజన్ ఏందో తెలియదు అనమాట. కుర్దా రోడ్ అన్నది ఒరిస్సా రాష్ట్రంలోనే కుర్దా డిస్టిక్లో ఉంది. అదేవిధంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోనే కుర్దా డివిజనల్ హెడ్ క్వార్టర్ కూడా అనమాట. ఆర్పిఎఫ్ సిబ్బంది రైల్వేకి రిలేటెడ్ అవేర్నెస్ పెంపొందడానికి వాళ్ళు ఒక చార్ట్ ప్రిపేర్ చేశారు. అది వాళ్ళు వీడియో తీసి మీ యూట్యూబ్లో పెట్టండి అని చెప్పారు. సో చాలామందికి అవేర్నెస్ వస్తుందని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా వాళ్ళతో వాళ్ళు పట్టుకొని ఉండగా వీడియో తీయడం జరిగింది. 2 ప్లేసుల్లో వాటర్ రీఫిల్ జరుగుతుంది. ఒకటి విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ అండ్ రెండోది వచ్చేసి మన కుర్దా రోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్. అందుకోసం ఇక్కడ 20 मिनट्स हाल्ट मना फलकनुमा सुपर फास्ट. मतलब नहीं है, जनरल की नहीं बात कर रहा हूँ, स्लीपर भी है आप. पैसेंजर सर सुनिए मेरी बात, पैसेंजर आज सब बंद है. क्योंकि आज कोई ट्रेन कैंसिल है क्या? तो सब कुछ कैंसिल है. कैंसिल है. एक ही गाड़ी थी, एक ही गाड़ी. उसके बाद 10-12 बजे के बाद गाड़ी. हमको ड्यूटी पे भी जाना है. क्या बात है? सब भुवनेश्वर तक ही जाना. क्या बात है आज कैंसिल? मालूम नहीं, पर आज गाड़ी 2-3 दिन परेशान कर सकते. మన విశాఖపట్నం ఎలక్ట్రికల్ లోకోషన్ చూడండి వస్తుంది. బ్యాక్ సైడ్ నుంచి మన విశాఖపట్నం బోకింగ్ చేస్తూ వస్తుంది. అండ్ భువనేశ్వర్ రైల్వే స్టేషన్ చేరుకోబోతున్నాము ఇంకొద్దిసేపట్లో. భువనేశ్వర్ రైల్వే స్టేషన్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. మేబీ మనకు ఒక 6 అంటే ఆల్మోస్ట్ టైం పడుతుంది, 1 year టైం పడుతుంది. ఆ రోజు అమృత్ విభాగంలో అనమాట. వెల్కమ్ టు 18th హాల్ట్ మన భువనేశ్వర్ రైల్వే స్టేషన్. 1106 కిలోమీటర్లను కవర్ చేసుకొని మన భువనేశ్వర్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి 10 గంటల 15 నిమిషములు. అలాగే 5 minutes హాల్ట్ ఇక్కడ. 10 గంటల 20 నిమిషాలకు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తున్నాం. మన ట్రైన్ పూర్తిగా 39 నిమిషముల ఆలస్యంగా చేరుకోవడం జరిగింది. అండ్ చూడండి ఇక్కడ భువనేశ్వర్ రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుందో మొత్తం. సో ఆల్రెడీ నేను రీసెంట్ జర్నీలో చూపించడం జరిగింది. సో మేబీ 1 year 2 years అలా పట్టచ్చు అనమాట. అప్పుడు చాలా బ్రహ్మాండమైన భువనేశ్వర్ రైల్వే స్టేషన్ మనం చూడగలుగుతాం అనమాట. అండ్ భువనేశ్వర్ అన్నది ఒరిస్సా రాష్ట్రానికి క్యాపిటల్ అనమాట. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ వచ్చేసి భువనేశ్వర్ అవుతుంది. అండ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ వచ్చేసి దువ్వాడ రైల్వే స్టేషన్ మొదలుకొని అప్ టు భద్రక్ రైల్వే స్టేషన్ వ్యాపించింది అనమాట. 10 గంటల 20 నిమిషములకు డిపార్చర్ తీసుకోవాల్సిన మన ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ ఎగ్జాక్ట్లీగా 11 గంటలకు ఇక్కడ నుంచి డిపార్చర్ తీసుకోవడం జరిగింది. ప్లాట్ఫామ్ 3 నుండి. ప్లాట్ఫామ్ 1 అది, ప్లాట్ఫామ్ 2 అండ్ ప్లాట్ఫామ్ 3. బట్ విశాఖ మాత్రం ప్లాట్ఫామ్ 4 నుండి బయలుదేరుతుంది ఇక్కడ నుండి సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్.
బ్రేక్ఫాస్ట్ తగిలిచ్చారు. ఎక్కువ ఏం వద్దని చెప్పాను అనమాట. టొమాటో కేచప్, 2 ब्रेड स्लाइसेस, ऑमलेट, एग ऑमलेट. क्या उसमें कह रहा है कुछ चेंज हुआ है कि आप यहाँ दिए हैं क्या? 1134 కిలోమీటర్లను కవర్ చేసుకొని 19th హాల్ట్ అయిన కుటక్ జంక్షన్ రైల్వే స్టేషన్లో చేరుకోవాల్సిన షెడ్యూల్డ్ అరైవల్ టైం వచ్చేసి 10 గంటల 50 నిమిషములు. 5 minutes హాల్ట్ తీసుకొని 10 గంటల 55 నిమిషం ఇక్కడ నుంచి డిపార్చర్ అవ్వాల్సి ఉండగా మన ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ సమయం చూడవచ్చు 11 గంటల 33 అంటే 11 గంటల 30 నిమిషాలకు చేరుకోవడం జరిగింది. సో ఆ విధంగా 30-40 ఆల్మోస్ట్ 40-45 minutes ఆలస్యంగా చేరుకోవడం జరిగింది. అలాగే కుటక్ జంక్షన్ ఇక్కడ నుంచి ఒక లైన్ పర్దీప్ వెళ్తుంది. అదేవిధంగా కుటక్ అనేది టోటల్ కుటక్ రైల్వే స్టేషన్ టోటల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి 5 ఉన్నాయి. బోర్డు కూడా చాలా బాగుంది, కుటక్ జంక్షన్ రైల్వే స్టేషన్. ట్రైన్ స్పీడింగ్ విషయానికి వచ్చినట్లయితే 130 నేను ఎక్కడా చూడలేదు. 115, 120 ఎక్కడో అది కూడా నేను చూడనట్టుగానే అంత 100, 110, 115 ఐసీఎఫ్ కోచ్గా రన్నింగ్లో ఉన్నప్పుడు ఏ స్పీడ్ అయితే ఉండిందో అదే స్పీడ్ మెయింటైన్ అవుతుంది. ట్రైన్ మాత్రము ఎల్హెచ్బి కోచ్లోకి చేంజ్ అయింది, కానీ
ఇంకా మిగతా స్పీడ్ మాత్రము చేంజ్ అవ్వలేదు. ఎందుకంటే స్పీడ్ చేంజ్ చేశారనుకోండి స్టేషన్ యొక్క అరైవల్ డిపార్చర్ టైమింగ్ కూడా చేంజ్ చేయాలి. అండ్ ఎందుకంటే ఏదైతే ఐసీఎఫ్ కోచ్ కార్ ఉందో ఏ స్పీడ్లో అయితే మెయింటెనెన్స్ ఉండిందో అదే స్పీడ్లో వెళ్తుంది అనమాట. 130 నేను ఎక్కడ చూడలేదు అండ్ 120 కూడా చూడలేదు. 110, 111, 112 ఈ విధంగా వెళ్తుంది. మన ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఐసీఎఫ్గా ఉన్నప్పుడు దీనికి రేక్ షేరింగ్ వచ్చేసి అజంతాతో ఉండిందన్నమాట. బట్ ఇప్పుడు అజంతా తీసేసి ఎల్హెచ్బిలోకి కన్వర్షన్ అయిన తర్వాత ఆ అజంతా రేక్ షేరింగ్ తీసేసి మన సింహపురి సూపర్ ఫాస్ట్తో రేక్ షేరింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే సింహపురి రేక్ షేరింగ్ వచ్చేసి దేవగిరితో అంటే సికింద్రాబాద్ నుండి ముంబై సిఎస్ఎంటీ ఉండింది కదా, ఆ దేవగిరి ఎక్స్ప్రెస్కి వచ్చేసి నారాయణగిరి అంటే తిరుపతి నుండి లింగంపల్లి మధ్య తిరిగే ఆ నారాయణగిరితో రేక్ షేరింగ్ చేయడం జరిగింది. 1 అవర్ అయిపోయింది ఇక్కడ కపిలాస్ రోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్లో మన ఫలక్నుమా ఆగడం. కపిలాస్ రోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్లో మొత్తం చూడండి రైలు లోపల నుండి మొత్తం బయటకు వచ్చేసారు. ప్లాట్ఫారం అంతా నిండిపోయి ఉన్నాయి. ఎందుకంటే లోపల చాలా కూలింగ్ ఉందన్నమాట. అండ్ బయట వాతావరణం చాలా బాగుంది. ఎండ అంటే మరీ ఎండ లేదు, చాలా నార్మల్ ఎండ, చాలా మంచి శ్వాస తీసుకోవాల్సిన ఎండ అనమాట. నాకు వివేక్ ఎక్స్ప్రెస్ దిబ్రూగఢ్ నుండి కన్యాకుమారి వెళ్ళే వివేక్ ఎక్స్ప్రెస్ కపిలాస్ రోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గర చూడొచ్చు. వివేక్ ఎక్స్ప్రెస్ క్రాసింగ్ ఆల్మోస్ట్ 5 అవర్స్ లేట్. చాలా చెత్తగా ఉంది. ఫిబ్రవరి 1లోనే ఫస్ట్ రోజే ఈ ట్రైన్లో జర్నీ ఉంది రేణిగుంట నుండి. ఆల్రెడీ టికెట్స్ కన్ఫర్మ్ అయినాయి. ట్రైన్ కోచెస్ మాత్రం చాలా చెత్తగా ఉన్నాయి. ఢిల్లీ అంటే ఆనంద్ విహార్ నుంచి భువనేశ్వర్ వెళ్ళే సంపర్క్ క్రాంతి ఒడిశా సంపర్క్ క్రాంతి క్రాసింగ్.
లోపల అస్సలు మెయింటైన్ ఉండదండి, చాలా గలీజ్గా ఉంటాయి. బయట చూడండి ఎలా ఉంటాయి కోచెస్, చూడలేము అసలు. 12703 ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ వస్తున్నది. వ్యాప్ 4. ఈరోజు డిసెంబర్ 16, 2023 అంటే సెకండ్ డే అనమాట. సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి హౌడా జంక్షన్ ఫస్ట్ ఎల్హెచ్బి రన్ మంది 12704 అనమాట. బట్ అది ఈరోజు అనుకున్నాను అక్కడ నుంచి లేదన్నమాట. ఐసీఎఫ్ కోసమే రన్నింగ్లో ఉంది. సెకండ్ డే కూడా కవర్ చేస్తాను లేదా అనుకున్నాను, కవర్ చేశాను. బ్రహ్మణి రైల్వే స్టేషన్ దగ్గర. వెల్కమ్ టు 21st హాల్ భద్రక్ రైల్వే స్టేషన్, ప్లాట్ఫామ్ 3. ఇక్కడ సమయం చూడండి 2 గంటల 41 నిమిషంలో. యాక్చువల్లీ ఇక్కడ 1 గంట 5 నిమిషాలకు చేరుకోవాలి. వెల్కమ్ టు 21st హాల్ట్ మన భద్రక్, ఒరిస్సా రాష్ట్రంలోనే భద్రక్ జిల్లాలో ఉన్నటువంటి మన భద్రక్ రైల్వే స్టేషన్. భద్రక్ రైల్వే స్టేషన్లో చేరుకోవాల్సిన షెడ్యూల్డ్ అరైవల్ టైం మధ్యాహ్నం 1 గంట 5 నిమిషములు. 2 మినిట్స్ హాల్ట్ తీసుకొని 1 గంట 7 నిమిషాలు ఇక్కడ నుంచి ప్లాట్ఫామ్ 3 నుంచి బయలుదేరి వెళ్ళవలసినట్టుగా మన ట్రైన్ పూర్తిగా వచ్చేసి చూసారు కదా. 2 గంటల 41 నిమిషాలు అంటే మొత్తం వచ్చేసి ఆల్మోస్ట్ 55 మినిట్స్ ఆలస్యంగా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. సో ఈ విధంగా భద్రక్ టోటల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి ఇక్కడ 4 ఉన్నాయి. అదేవిధంగా భద్రక్ రైల్వే స్టేషన్ అయితే ఈస్ట్ కోస్ట్ రైల్వేలోనే ఖుర్దా డివిజన్లోకి వస్తుంది. అదేవిధంగా మొత్తం మన థర్డ్ ఏసీ కోచ్లు అయితేనేమి, తర్వాత సెకండ్ ఏసీ కోచ్లు అయితే మొత్తం వచ్చేసి ఈ విధంగా ఫుట్ బోర్డు చూడండి, వచ్చి ఎక్కేదానికి లేదు, తర్వాత వచ్చేసి దిగేదానికి లేదు. ఈ మాత్రం మొత్తం బ్లాక్ చేసి పెట్టున్నారు. ఏ టీసీ అయితే మనకు సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ అప్ టు విజయవాడ వరకు ఉన్నారో వాళ్ళు పర్ఫెక్ట్ అయిన టీసీ అనమాట. ఎవరిని కూడా ఎవరి మాట వినకుండా వాళ్ళని జనరల్స్ అయితే జనరల్ ఈడ్స్కి వెళ్ళడమా, టికెట్ లేకపోతే వాళ్ళు దింపేయడమా నెక్స్ట్ స్టేషన్లో, ఈ విధంగా చేశారు. ఆ తర్వాత వచ్చే టీసీ అసలు అస్సలు ఏమీ పట్టించుకోవడం లేదనమాట. టీసీలు మొత్తం చూస్తుంది కాబట్టి భోజనం చేశారు మన ప్యాంట్రీలో టీసీలు 3 వెళ్ళిపోతున్నారు. వెల్కమ్ టు సోరో రైల్వే స్టేషన్. సోరో రైల్వే స్టేషన్ పేరు కూడా మనం విన్నాము. ఎప్పుడైతే రీసెంట్లీ పెద్ద యాక్సిడెంట్ ఇక్కడ మన భానగర్ బజార్ రైల్వే స్టేషన్ లో జరిగినప్పుడు, భానగర్ బజార్ రైల్వే స్టేషన్ అని చెప్పే చాలా మందికి తెలియక కొంతమంది సోరో రైల్వే స్టేషన్ దగ్గర అని ఈ విధంగా యూజ్ చేయడం జరిగింది. సో అదే ఇది రైల్వే స్టేషన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేది మనకు భానగర్ బజార్ రైల్వే స్టేషన్, ఎక్కడైతే వందలాది ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి జస్ట్ ఒక 10 మినిట్స్లోనే. సో ఆ ప్రదేశంలోకి ఇప్పుడు మనం సోరో రైల్వే స్టేషన్ క్రాస్ అవ్వగానే మనకు వచ్చే రైల్వే స్టేషనే భానగర్ బజార్ రైల్వే స్టేషన్. సో అక్కడ చూద్దాము, మ్యాక్సిమం ట్రై చేద్దాము. మనం అక్కడ ఏమైనా మనకు శిథిలాలు కనపడే అవకాశం ఉండవచ్చు. అక్కడ కోచ్లు ఒకవేళ ఎంతసేపు అక్కడ రిమూవ్ చేసినప్పటికీ అంతో ఇంతో మనకు కనపడవచ్చు అనమాట. టోటల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి 4 ఉంటాయి. సోరో రైల్వే స్టేషన్ సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ లోనే ఖరగ్పూర్ డివిజన్ లోకి వస్తుంది. వెల్కమ్ టు భానగర్ బజార్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు భానగర్ బజార్ రైల్వే స్టేషన్. భానగర్ బజార్ రైల్వే స్టేషన్లో మన ఫలక్నుమా సూపర్ ఫాస్ట్కు ఇక్కడ హాల్టింగ్ లేకపోయినప్పుడు ఇక్కడ హాల్టింగ్ తీసుకోవడం జరిగింది. సో భానగర్ బజార్ అంటే ఎవరికి తెలియదండి. జస్ట్ రీసెంట్లీ ఐ థింక్ 5 to 6 months బిఫోర్ చాలా ఘోరమైన ప్రమాదం ఇక్కడ రైల్వేకి సంబంధించిన ప్రమాదం జరిగిందనమాట. అక్కడ ఏదో ఒక కోచ్ అలాగే వదిలిపెట్టారనమాట. సో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, వందలాది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. చాలా బాధ ఆ విషయం అనుకుంటుంటేనే, ఆ విషయం
తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది నిజంగా. ఒక ప్రాణి కాదు, 2 ప్రాణులు కాదు, వందలాది ప్రాణాలు. అలాగే గాయాలైన వాళ్ళు చాలామంది నిజంగా ఆ తాకిడి, నిజంగా ఆ యాక్సిడెంట్, ఆ ప్రమాదం చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అది ఈ ప్లేసే అన్నమాట, బహనగ బజార్ రైల్వే స్టేషన్ అన్నమాట. ఇక్కడే అన్నమాట జరిగిన మొత్తం. శిథిలాలు ఏమైనా కనపడతాయని అనుకుంటే ఏమి కనపడడం లేదు ఇక్కడ. అండ్ ఫలక్నుమా సూపర్ ఫాస్ట్కు చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే ఇక్కడ నిలబడదేమో అనుకున్నా నేను, బట్ ఇక్కడ నిలబడడం జరిగింది. సో నేను చూపించడం కూడా జరిగింది. ఇదే అన్నమాట బహనగ బజార్ రైల్వే స్టేషన్. సో చాలా బాధేస్తుందండి. ప్రాణాలు ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్క ఫ్యామిలీలో ఏదైనా ఒక ప్రాణం పోతే అదే ప్రాణం ఏదైనా ఆ ఫ్యామిలీకి మొత్తం చాకరీ చేసే వాళ్ళు ఉంటారు. సో అటువంటి ఆ మహానుభావులే కోల్పోయినప్పుడు మనము ఆ ఇంట్లో పిల్లలు ఉండవచ్చు, తల్లులు ఉండవచ్చు, చిన్న పిల్లలు ఉండవచ్చు, వాళ్ళ పరిస్థితులు ఏంటి? సో చాలా బాధ అనిపిస్తుంది, చాలా బాధ. ఏం చేద్దాం, అన్ని సమయాలు మనకి ఉండవు. న్యూ బాక్సెస్ మొత్తం వెల్కమ్ టు 22nd halt బాలాసోర్ రైల్వే స్టేషన్. బాలాసోర్ను బాలేశ్వర్ కూడా అంటారు. అండ్ బాలాసోర్ వచ్చేసి డిస్టిక్ ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. ప్లాట్ఫామ్ 3 మీదకి మన ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ రావడం జరిగింది. 12704. ఒంటి గంట 56 నిమిషాలు చేరుకోవాలి. సమయం చూడండి, 4 గంటల 13 నిమిషములు. మోర్ దాన్ 2 hours డిలే. খাবার জুটলো না আজকে, আবার রয়ে গেল, কাকা দিতে পারেনি। मिस हो गया? ट्रेन मिस हो गई उसे? ट्रेन नहीं मिस हो गया, किसका खाना आया था, खाना मिस हो गया। अरे बेचारा लेट से आ गया ना। एकदम কনফার্ম আছে, এবারে কনফার্ম। थोड़ा हाथ हाँ वो మన భారతదేశంలో రోజుకొక కొత్త ట్రైన్ ప్రవేశపెట్టినా కానీ జనాల్లో మార్పు రాకపోతే ఇలాగే ఉంటుంది. కొత్త కోచ్లు గల ట్రైన్ ఏం లాభం లేదు. జనాల్లో మార్పు రానంత వరకు, నీట్నెస్గా ఉండాలి అని కోరుకోనంత వరకు ఎన్ని ప్రవేశపెట్టినా కానీ ఏం ప్రయోజనం? ఎక్కడ చెత్త పడేయడము, సీట్ల దగ్గర అక్కడ క్లీన్ చేసేవాళ్ళు ఎంతసేపు అని క్లీన్ చేస్తారండి. ఇప్పటికీ ఒకవేళ మీ యొక్క సీటు వచ్చేసి అప్పర్ బర్త్ వచ్చిందనుకోండి, చూడండి కనీసం కంఫర్టబుల్గా ఫ్రీగా కూడా కూర్చోలేము. ఇంకా పరిస్థితి ఏదైనా మనం నీళ్ళు తాగాలన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్ కదా, వాటర్ బాటిల్ తాగలేము అన్నమాట. అండ్ ఏదైనా స్నాక్స్ ఏమైనా తినాలన్నా కానీ అస్సలు, ఒకవేళ మీ యొక్క సీటు అప్పర్ బర్త్ చాలా కష్టం అయిపోతుంది, చాలా కష్టం. సో అదే పరిస్థితి నాకు నిన్నటి నుంచి అనమాట. ఏదైనా తినాలన్నా చేయాలని మనం ఏమి చేయలేమన్నమాట. కనీసం లేదు, హెడ్ అనేది బాగా తగులుకుంటాను అనమాట లేచేటప్పుడు. ఆ సైడ్ నుంచి లేచేటప్పుడు ఈ సైడ్ నుంచి అయితే కొద్దిగా అడ్జస్ట్ అవ్వచ్చు కానీ, బట్ ఆ సైడ్ నుంచి అయితే చాలా కష్టం అవుతుంది అనమాట. ఎటువంటి మార్పు అనేది రాలేదు ఎకానమీ కోచ్లో అనమాట. ఇంకా బాత్రూమ్స్ అయితే చాలా, అసలు అక్కడ మనం ఫేస్ వాష్ అస్సలు చేయలేము అనమాట. చిన్న గిన్నె లాంటిది వచ్చిందన్నమాట.
ఖరగ్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ బోర్డు దగ్గర లైటింగ్ మాత్రం లేదు. బోర్డు కనపడటం లేదు, కొద్దిగా మాత్రమే. ఇక్కడ లైటింగ్ చూడండి లేదు అసలు. ప్లాట్ఫామ్ 8 మీదకి రావడం జరిగింది మన ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మొత్తం అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఈ ప్లాట్ఫారాలు మొత్తం. చూడండి ఇక్కడ చూడండి దిబ్రుగఢ్ ఇక్కడ మీట్ అయింది అనమాట. ప్లాట్ఫామ్ 4 మీద కన్యాకుమారి నుండి దిబ్రుగఢ్ వెళ్ళే వివేక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. అలాగే మన ట్రైన్ వచ్చేసి 1428 కిలోమీటర్లు కవర్ చేసుకొని మన 23rd హాల్ట్ అయిన ఖరగ్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్లో చేరుకోవాల్సిన షెడ్యూల్డ్ అరైవల్ టైం వచ్చేసి ఎప్పుడో మధ్యాహ్నం 3:30 5 నిమిషాలు హాల్ట్ తీసుకొని 3:35 బయలుదేరి వెళ్ళవలసిందిగా మన ట్రైన్ పూర్తిగా 2:15 ఆలస్యంగా ప్లాట్ఫామ్ 8 మీదకి చేరుకోవడం జరిగిందన్నమాట. టోటల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి 12 ఉన్నాయి. ఖరగ్పూర్ ప్లాట్ఫామ్ అది ఏదైతే ఉన్నాయో ఇవి వచ్చేసి ప్రపంచంలోకెల్లా అతి పొడవైన ప్లాట్ఫారాల్లో 4వ స్థానంలో మన ఖరగ్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్నాయి. ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ కూడా ఇక్కడే ఉందన్నమాట. అదేవిధంగా ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 7 నుంచి మన కన్యాకుమారి నుండి దిబ్రుగఢ్ వెళ్ళే మన వివేక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా పోతుందన్నమాట. అండ్ ఇంకొద్దిసేపట్లో మన ట్రైన్ కూడా కేవలం 5 మినిట్స్ మాత్రమే ఇక్కడ హాల్ట్ ఉండబోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళిపోతుంది. ఇండియాలోకెల్లా అతిపెద్ద రైల్వే సంబంధించిన వర్క్షాప్ ఇక్కడే మన ఖరగ్పూర్లోనే ఉందన్నమాట. సో ఖరగ్పూర్ అనేది సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్లోనే ఖరగ్పూర్ ఒక ప్రత్యేకత డివిజనల్ హెడ్ క్వార్టర్ కూడా ఉంది అన్నమాట. ఇక్కడ 3:35 4:35 5:35 6:35 ఎగ్జాక్ట్లీగా 3 గంటల ఆలస్యం. 3 గంటల ఆలస్యంగా ప్లాట్ఫామ్ 8 నుండి మన ట్రైన్ చాలా స్లోగా నడుస్తుంది. కారణం ఏంటంటే అసలు లైన్ అనేది క్లియర్గా కనపడటం లేదు. మొత్తం పొగ మంచు కప్పేస్తుంది అనమాట. బయటికి డోర్ ఓపెన్ చేసి చూడాలని కానీ పెద్ద చలిగా ఉందన్నమాట. సో అందుకోసం ట్రైన్ ఇప్పుడు ఆల్మోస్ట్ 3 hours and 30 minutes లేట్గా ఈ విధంగా స్లోగా అనేది జర్నీని మొత్తం కంటిన్యూ చేస్తుంది మన ఫలక్నుమా సూపర్ ఫాస్ట్. 3rd AC కోచ్ల్లో కొన్ని చేంజెస్ చేయడం జరిగింది. ఏవైతే చేంజ్ చేశారో అవి ప్రయాణికులకు ఎందుకు పనికిరావు అన్నమాట. ఒకటి ఏంటంటే మొబైల్స్ ల్యాప్టాప్స్ అంటే ఛార్జింగ్ పెట్టుకునేదానికి USB పోర్ట్ ఇచ్చారు. ఆ USB పోర్ట్ ఇప్పుడు లేదన్నమాట. ఇప్పుడు కొత్త రకం మొబైల్స్ సామ్సంగ్ అయితేనేమి ఐఫోన్ అయితేనేమి ఇవన్నీ C పోర్ట్ అనమాట, USB పోర్ట్ కాదు. USB పోర్ట్ ఇచ్చి ఉన్నారు. అండ్ 3 pins ప్లగ్ అనేది ఉంది. దాంతో మనం పని జరుపుకోవచ్చు అనమాట. నేను కూడా దాంతో ఛార్జింగ్ పెట్టుకున్నాను. USB అనేది అవుట్ ఆఫ్ యూజ్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి బాత్రూమ్స్ వచ్చేసి చూపిస్తాను చూడండి ఎంత పెద్ద హోల్స్ ఉందో చూడండి. బయట ఉన్న మనిషి బాగా కనపడతాడు. అండ్ బయట ఉండే వాళ్ళు కూడా లోపల బాత్రూంలో ఎవరు ఉన్నారో ఏంటంటే లేడీస్ ఏం చేస్తున్నారని కూడా మొత్తం కనపడుతుంది. చూడండి ఎంత గ్యాప్ ఉంటుందో. సో ఈ విధంగా ఉంది కూడా చూడండి. ఓకేనా. అండ్ మెయిన్లీ వాష్ బేసిన్ చూడండి. ఇక్కడ ఈ వాష్ బేసిన్ ఇక్కడ లిక్విడ్ సోప్ వేసేదానికి ఇది ఒక ట్యాంక్ అనుకుంటాను. దానికోసం చూడండి ఇక్కడ ఓన్లీ హ్యాండ్ చిన్న గిన్నె అనమాట. ఇది ఈ గిన్నెలో ఏమి ఇక్కడ క్లీన్ మనం వాష్ చేసుకుంటాం. ఓన్లీ హ్యాండ్స్ ఓకే. ఫేస్ ఏదైనా వాష్ చేసుకోవాలనుకోండి ఇక్కడే క్లీన్ అయ్యి ఏదైనా ఆఫీస్కు అటెండ్ అవ్వాలనుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి. సో చాలా కష్టం అనమాట. ఇక్కడ మనం ఫేస్ అనేది వాష్ చేసుకోలేరు.
క్లీన్ చేసుకోలేరు, చాలా ప్రాబ్లం ఉంటాయి. ఇది ఒక డస్ట్బిన్ అంటే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మామూలుగా ఉండేదే, ప్రతి ఒక్క కోర్సులో ఉన్న బాత్రూమ్స్ ఉండేవి అనమాట. సో ఇది ఒకటి ప్రతి ఒక్క చోట ఉంది అనమాట. సో ఇక్కడ అనేది చూడండి మొత్తం వచ్చేసి ఈ బేసిన్ అనేది మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. చూడండి మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏం చేసుకోలేదు. చూడండి పైన చూపిస్తాను చూడండి, ఈ విధంగా ఉంటుంది. అండ్ పైన మిర్రర్ ఇవ్వడం జరిగింది అని ఇలా ఉంటుంది. మనకు కొద్దిగా హాఫ్ మాత్రమే, ఈ హాఫ్ అనేది పనికిరాదు. 50% లోపలికి వెళ్ళిపోయింది. అది ఎందుకు పనికిరాదు, యూజ్ అవ్వదు. ఇక్కడ మొబైల్ పెట్టుకునే దానికి మొబైల్ హోల్డర్ అనుకుంటాను. మొబైల్ హోల్డర్ ఇది 1536 కిలోమీటర్లు కవర్ చేసుకొని మన సంత్రగచ్చి జంక్షన్ రైల్వే స్టేషన్ అనేది లాస్ట్ అనమాట, 24th హాల్ట్ అనమాట. చేరుకొని 5 గంటలకు చేరుకోవాల్సిన సంత్రగచ్చి జంక్షన్ రైల్వే స్టేషన్కు చేరుకోవాల్సిన షెడ్యూల్ అరైవల్ టైం సాయంకాలం ఎగ్జాక్ట్లీగా 5 గంటలకు. అయితే 3 గంటల 45 నిమిషములకు అంటే 3 గంటల 45 నిమిషాల ఆలస్యంగా సంత్రగచ్చి జంక్షన్ రైల్వే స్టేషన్కు చేరుకోవడం జరిగింది. మన ట్రైనే కాదు ఆలస్యంగా, ఆల్ ట్రైన్స్ ఈ లైన్లో ప్రతి ఒక్కటి ఆలస్యంగానే తిరుగుతున్నాయి. దీనికి కారణం పొగమంచు అనుకోవచ్చు, లేకపోతే ఇతర వేరే కారణాలు ఉండొచ్చు అనమాట. టెక్నికల్ అనేది తెలియదు అనమాట. బట్ మన ట్రైన్ మాత్రం చాలా స్లోగా వస్తుందన్నమాట. సో ఇంకేముంది, ఇంకా నెక్స్ట్ వచ్చేసి అండ్ అలాగే వచ్చేసి ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ లాస్ట్ టైం కూడా మనం ఐసీఎఫ్ కోచ్గా ఉన్నప్పుడు కూడా మనం చేసి ఉన్నాము. సో అప్పుడు కూడా హౌడా నుంచి ప్యాసింజర్లు ఎక్కిన అంటే హౌడా జంక్షన్ రైల్వే స్టేషన్లో ఫుల్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు కూడా ఈ ట్రైన్ కూడా సికింద్రాబాద్లో ఫుల్ అయిపోతుంది అనమాట. మొత్తం వచ్చేసి ఎండ్ టు ఎండ్ ఉంటారన్నమాట. అండ్ మోస్ట్లీ వచ్చేసి ఈ ట్రైన్లో ఫలక్నుమా సూపర్ ఫాస్ట్లో జర్నీ చేసే ప్యాసింజర్స్ 50% వచ్చేసి వైద్యానికి సంబంధించిన ప్రయాణికులు ఉంటారు. అండ్ ఇంకా 20% విద్యాపరంగా అంటే ఎడ్యుకేషన్ పరంగా జాబ్ సెర్చింగ్ చేసుకోవడము ఈ విధంగా ఉంటుంది. అండ్ 30% వచ్చేసి అక్కడ కూలీ పనులు చేసుకోవడానికి మన హైదరాబాద్ సైడ్ వస్తుంటారు. సో వాళ్ళు ఉంటారనమాట. అండ్ మోస్ట్లీ 50% మొత్తం వైద్యానికి సంబంధించిన అంటే బాగలేక సీరియస్ ఇక్కడ ఉండే డాక్టర్లు వచ్చేసి ఇక్కడ మన కలకత్తా వాళ్ళే కాదనమాట, మన బంగ్లాదేశ్ సైడ్ వాళ్ళు కూడా ఉంటారనమాట. సీరియస్ అయ్యి అక్కడ డాక్టర్లు మన హైదరాబాద్ హాస్పిటల్కి పెద్ద హాస్పిటల్కి వాళ్ళకు రాసిస్తారనమాట. సో ఆ విధంగా వస్తారు. సో ఈ విధంగా మనం లాస్ట్ మనం ఫలక్నుమా సూపర్ ఫాస్ట్లో కూడా అటువంటి మనం ఎక్స్పీరియన్స్ చేశాము. అండ్ ఇప్పుడు కూడా అదే విధంగా ఉందన్నమాట. సో పూర్తిగా దీంట్లో వచ్చేసి మొత్తం ఎవరైతే సికింద్రాబాద్లో బోర్డింగ్ అయ్యారో ప్యాసింజర్స్, అదే ప్యాసింజర్ ఇప్పటికి అప్ టు హౌడా జంక్షన్ వరకు ఉంటారనమాట. మొత్తం ఇంకా మధ్యలో దిగిన వాళ్ళు దిగుతున్నారు ఎక్కుతున్నారు అది వేరే విషయము. బట్ కంటిన్యూ ప్యాసింజర్ మాత్రం అలాగే ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ సంత్రగచ్చి జంక్షన్ రైల్వే స్టేషన్లో ఫుల్ డే ఇక్కడే ఉన్నాను. ఆ రోజు ఏంటంటే సంత్రగచ్చి నుండి తిరుపతికి మధ్య తిరిగే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ జర్నీ చేసి ఉన్నాను. ఛానల్లో ఉంటుంది, చూడకుంటే చూడండి ప్లీజ్. అండ్ ఇక్కడ సంత్రగచ్చి జంక్షన్ రైల్వే స్టేషన్ టోటల్ ప్లాట్ఫామ్స్ 6 ఉన్నాయి ఇక్కడ. అలాగే సౌత్ ఈస్టర్న్ రైల్వే చూడండి ఖరగ్పూర్ డివిజన్లో పడుతుంది మన సంత్రగచ్చి జంక్షన్ రైల్వే స్టేషన్. ఇంకా నెక్స్ట్ వచ్చేది హౌడా జంక్షన్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఈస్టర్న్ రైల్వే జోన్లోని హౌడా జంక్షన్ రైల్వే స్టేషన్. హౌడా జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి 1544 కిలోమీటర్లను కవర్ చేసుకొని మన హౌడా జంక్షన్కు చేరుకోవాల్సిన షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి ఈవినింగ్ 5 గంటల 40 నిమిషములు. ఇప్పుడు సమయం చూడండి ఎంత ఏందో, ఎంత లేట్ మన ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ ఎగ్జాక్ట్లీగా 10 అయింది. అంటే ఆల్మోస్ట్ 4 గంటల 30 నిమిషం ఆలస్యంగా యాక్చువల్ వచ్చేసి మొత్తం వచ్చేసి 25 గంటల 45 నిమిషములు దీని యొక్క టైమింగ్ అనమాట. 31 గంటల సమయము తీసుకోవడం జరిగింది మన ఫలక్నుమా సూపర్ ఫాస్ట్. 1544
44 కిలోమీటర్లు కవర్ చేసేందుకు. ఇదే అండి మిగతా విషయాలు మొత్తం మన జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోయింది మొత్తం చెప్పడం జరిగింది జర్నీ చేస్తూ ఉండగానే. అండ్ నా జర్నీ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మన ఇదే హౌరా జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి రేపు ఈవినింగ్ వేరే జర్నీ ఉండబోతోంది. మీట్ అవుదాము రేపు ఈవినింగ్. అంతవరకు బై బాయ్, టేక్ కేర్, జై హింద్.